భోగమా కలవాది ఏమన్నది పక్కకే ఉన్నది భోగమా కలవాది అబ్బా అబ్బాయి వల్ల ఈరోజు పుష్పలాదు దేవి ఆకలి వస్తున్నదని ఆ పుష్పలాదు దేవి ఎట్లా ఆకలి వస్తుకుంటూ పోతే అట్లా చెత్తవారు వస్తుకుంటూ వస్తున్నదే అమ్మా తల్లి తాడుపులు ఎల్లవట్టే రామ రామ తాడుపులు ఎల్లవట్టే రామ రామ రంగి రంగి ముగ్గులైతే రామ రామ రంగి రంగి ముగ్గులైతే రామ రామ అమ్మవారు వాడవిల్ల ఏడిల్లా ఆగిలి ఉడుస్తున్నదమ్మా తాలుపూలు వెళ్ళింది రంగి రంగి ముగ్గులు వేస్తున్నదమ్మా మందరములకు పోయింది పోలను రవి ఆ చోట పోలేస్తున్నది ఆడవిల్ల పుష్పలాద దేవికి అవ్వా ఎడవ దొక్క ఎన్నుతున్నది గుడి దొక్క కాలుతున్నది ఓరవా భగవంతా నేనెందుకు పోవాలి అవ్వా నేనెందుకు పోవాలి అవ్వా నా తల్లి నీలవతి నీలవతి నన్ను వెళ్ళవు గాని కడిపు మీద నన్ను కలిపి మీద వేసి అవ్వా నా కథ చూడొస్తున్నావా నా చుట్టూ చూడొస్తున్నావా నేను నీ కడుపు కత్తి అవ్వా నేనే ముసుగబడ్డా అవ్వా నేనే వాయి పడ్డనే అవ్వా నన్ను గుళ్ళవే గుళ్ళగల్లవే అవ్వో నన్ను గురియను అంటుకున్నావు అవ్వా నన్ను బండల పక్కల్లగన్నావు అవ్వా తోటి ఆదుకున్నావు అవ్వా అవ్వా నీ కడుపులో పుట్టి అవ్వా నేనే విసుకబడుతున్నా అవ్వా అవ్వ నేనే వాయిపడుతున్నా అవ్వా అవ్వ నేను పుట్టినాడు అవ్వా కొల్లుకుంటూ తోలిన్నాడు కొల్లుకుంట లోపల నన్ను పిసికి బంద పెడితే అప్పుడే నా ప్రాణాలు ఓపోవునా అవ్వా అప్పుడే నా జీవనాలు ఓపోవునా అవ్వా నేను పుట్టినాడు అవ్వా కొల్లుకుంట తోలిన్నాడు కొల్లుకుంట లోపల పిసికి బంద పెడితే నా ప్రాణం ఓపోవునా అవ నేను పుట్టినాడు పొట్టు వచ్చిన కొరలు తోడి అవ్వా నా పొందికాలు వచ్చే అప్పుడే నా ప్రాణం పోవునా అవ్వా అప్పుడే నా జీవనాలు పోకపోవునా అవ్వా నేను పుట్టినాడు వడ్ల గింజ తీసుకొచ్చి నా నోటి లోపల ఎత్తే నాకు మింగపోతే మింగరాక అవ్వా కక్కపోతే కక్కరాక అలనాడే నా ప్రాణం పోవునా అవ్వాకి ఇప్పుడు బాధలు నాకు గిన్నెగాను బాధలు వచ్చునా అవ్వా ఇప్పుడు ఈ వేళ నువ్వు ఉన్ననాడు అవ్వ నాకు ఆకలి అవుతుందంటే నువ్వు ఉడుకుడుకు అన్నాలు పెడుతువే అవ్వా అవ్వ నాకు గబాకి నాకు లేకపోయినా నేను వాళ్ళ గుడిక ఉట్టి అవతారం ఎత్తి నేనే విసుగపడుతున్నా అవ్వా నేనే వాయిపడుతున్నా నాని అమ్మవారు వాళ్ళవిల్లగా తల్లి పుష్పలాట చేరి కలకల 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 కల కన్నీరు తీస్తున్నది రామా భగవంతా నా చిన్నమ్మ చెప్పిన పనులన్నీ చేసిన అవ్వా నా చిన్నమ్మ కలవాది వేదికి పోతే కవల వస్త అన్నం పెడుతుంది కావచ్చు అని కొండంత ఆశ పెట్టుకొని చిన్నమ్మ కలవాది చిన్నమ్మ కలవాది చెప్పిన పనులన్నీ
కాలు మొక్కుతా అవని వంద వాకనే అమ్మా ఎరగలేదు అమ్మా నువ్వు ఎప్పుడు పనులన్నీ వేసినా అమ్మా నాకు కమలవంత అన్నం పెడితే నేను మళ్ళా అన్నం తిన్నాక అమ్మా నేను మళ్ళా పడికి పోతానే అమ్మా ఎందుకు ఎడుతున్నావే మంది నోళ్ళలో ఎందుకు వారెత్తును చిన్నమ్మ పోచేదని మంది ఏరు పెట్టి చూపటానిక నేను ఈ ఊళ్ళో ఉన్ననో లేనో అన్నట్టు బతుకుతున్నా 104 లేని మనిషిని ఓ ఓ ఓ అనబడి నేనేమన్నా నేను కొట్టిన్నా నిన్ను తిట్టిన్నా నేనేమన్నా అన్నానా ఈ పని నాకు సాధగాక నాకే జ్వరం వచ్చిందా అని ఈ ఆగిలుడు మొన్న గంతే ఓ ఓ అవ్వు 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 అవ్వైతే చెప్పదా పని అవైతే చెప్పుకోరా పని ఈ ఆగిలు నూకువద్దా ఆడిది కాదు ఆడిదని అంగీతం ఉండద్దా ఈ ఆగిలు నూకపోతే రేపు లగ్గమైనాక ఆడకి ఇట్లా అట్టిగా పట్టి చేసుకున్నాడు ఊకుంటాడా అత్తుకుంటుందా చేసుకున్నాడు ఊకున్నా కన్నలంజ కన్నది కన్నవ్వ కన్నది చచ్చిపోయింది కానీ వచ్చిన చిన్నవ్వ లంజ కన్నా మానం ఉండద్దా పని నేర్పద్దు అంటారా అనరా ఆడదానికి పని నేర్పుకో ఏమన్నారు ఏమంటారు అంటే పాపం కన్నామే కని భూమి మీద వేసి ఆమె జీవనానికి ఆమె వెళ్ళిపోయింది కానీ మళ్ళా మారుమాన వచ్చిన లంజ కన్నా లంజే నోరు నిండా ఓ బాడుకో నా పేరు ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా లంజ మాట మాటకు లంజ లంజన పడితే బాడుకో ఉండవు ఎవరు నేను చెప్పిన మంది మొత్తుకు మొత్తున్నావు బర్రెకు బర్రె ఉన్నావు పోసిన లంజ కన్నా మానం లేదా నేను అంటున్నా నువ్వేమున్నావా అర్రకాల బర్రె లెక్కున్నావు నువ్వు ఊడ్చుకుంటే ఏమైతే నీకు నాకే సాతగాక నాకు జ్వరం వచ్చింది రా బాడుకో నాకు డిస్కో జ్వరం వచ్చింది మచ్చల జ్వరం వచ్చింది లేకపోతే నేను గా బిడ్డకు పని చెప్పేదాన్ని నేనేనా చెప్పినా నేనేనా ఊడు మనిషి చెప్పినా ఏదో సాతగాక నాకు సాతగాక ఏదో బిడ్డ నేర్చుకుంటుందని నేర్పుతున్నా అందుకే అంటారు కోపం కొద్ది చెప్పేటోళ్ళు బతుక నేర్పుతారట తీయ మంచిగా దగ్గర నవ్వుకుంటే చెప్పేటోళ్ళు చిరగొట్టు మాటలు చెప్తారట అందుకని అయితే చూడు లోకం చిన్నమ్మ అని చిన్నమ్మ అంటుంది ఒక్కసారి అని నవ్వంటుందా అమ్మ అంటుందా అమ్మ నిన్ను ఎందుకంటారే నువ్వు 9 నెలలు మోసి గుల్లెడు వేగుల్లాగా అన్నావా అని ఈ లంజన అమ్మ అంటాడ కంటేనే అంటారా నేను తల్లిలో చూసుకుంటలేనా నేనేం తక్కువ వేసాను నేను తక్కువ వేసినా నేను ఉడుకుడు అన్నం పెట్టినా నేను తినక నీకు పెట్టినా లడ్డు పెట్టినా గుడ్డు పెట్టినా జిలేబీ పెట్టి ఇంకేమో తక్కువ పెడతారు గుడ్డు పెడుతుంది లంచ్ పెడదాం ఆ చుట్టూ అన్ని కాల్సి ఆయన షికారు చేసుకుంటే ఎన్ని పట్టుకొచ్చి కాల్చిండు అయితే కానీ బిడ్డ ఈ ఆగిలు నోకిన మా బిడ్డ చూసుకోవాలి అమ్మాను గట్ల ఆమెకున్న బుద్ధి లేకపోయా నీకు ఆసలమ్మ కూడా ఉంటుందా నీ సాలు కొల్లు బుక్క నాకు సాలు చెప్తారు కచ్చుకున్నావు కుక్క కూడా బుక్కదా అయితే కానీ ఆగిలి నూకినావా బిడ్డ అయ్యో ఊడ్చిన అన్నకంటే నూకిన అన్నకంతే అవ్వా ఈ ఆగిలి గిట్టే ఉంటుందా ఉడితే ఈ దుమ్ము ఈ చెత్త ఈ ఆడదాని అంగిట ఉండదా ఉందా ఇదంత గిట్టే ఉంటుందా గద్ద నోరు నిండా గద్ద నీ గడ్డ లెక్క కనబడుతుందా నువ్వు గద్దె మీద కూకుంటే నువ్వు ఆగుతారా బాబు నీకు మంచి నీకు సంబరం అనిపిస్తుందా నీ ఇంట్లోంటే పెడుతుందా తోలుకపోయి ఎవరు తోలుకపోద్దా
ఎటు ఈ పట్టకాయదం వాళ్ళ చేతులు ఉంది ఎల్లంటే ఎటు పోతావు నాది రాజ్యం నాది దేశం నాది ఏమున్నది ఉన్నదంతా నాకు పట్టకాయదం ఎవరికి చూపిమన్నా చూపిస్తాను అది ఇదంతా గిచ్చే ఉంటుందా ఇదంతా గిచ్చే ఉంటుందా ఆడిదాని ఆడిదాని అంగితం ఉన్నదా మందిని వాళ్ళ వారెత్తున్నావు ముండా నీకేమన్నా బుద్ధి ఉందా గిట్టె నొక్కుతావా అవును అవును గిట్టె నొక్కుతావా మనిషి కాదా ఒకసారి చెప్తున్నా ఆకలి 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 అని పడితే ఓ వాళ్ళందరూ మనిషికి ఒక్క మాట పుట్టినప్పుడు నీ అవ్వ అన్నంలో వారేయలేదా ఎర్రండా ఇవాళ వారిన మాదేవో ఎలకు మహారాజా ఎవరి గండం ఎవరి పిండం ఎన్ని రోజులు దాదాలి ఈ బిడ్డ ఏనాడు ఎన్ని రోజులు పెంచాలి ఈ ముండ అని ఇక నా దగ్గరికి వస్తుంది పానం తీస్తాను అనుకున్నా కానీ పని చేసి వచ్చిందని ఇక మరమరులో దెబ్బలే కొడతాని మరమరులో దెబ్బలే కొడతాని ఇరుమారు దెబ్బలు పట్టింది కానాడు ఇరుమారు దెబ్బలు కొట్టంగా అన్నగారు రక్షకర మహారాజు అన్నగారు రట్టగల మహారాజు గిద ఊరికి వచ్చి చిన్నమ్మ నా చెల్లను కొట్టగాని గిద ఊరికి వచ్చి అన్నగారు చెల్లె నా చెల్లె చిన్నది చిన్నమ్మ నా చెల్లను కొట్టగంటున్నాడే ఆగురా కొడకాని నాడు పుష్పలతను పట్టుకొని కొర